హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే సండే వచ్చిందనమాట. సండే వస్తే నాకు ఎక్కర్లేని పనులన్నీ వస్తాయి. ఇంకేమైనా అయిపోయిన డబ్బాలు అవి ఇవి ఇంకా ఖాళీ అయిపోతుంటాయి కదా. ఇంకా సరుకులు తెచ్చుకునే ముందు అన్నీ కడుక్కుంటాను అనమాట. అట్లా ఇంకా ఆ రోజు స్టవ్ అదన్నీ కూడా కడుగుదామనేసి ఇంకా పెట్టినాను. ఇక్కడ చూడండి ఇట్లా ఉందో. కొంచెం ఆ టైల్స్ అవన్నీ కూడా అట్లా పీస్తో రుద్ది కడుక్కుంటే కొంచెం నీట్గా ఉంటుంది కదా. అక్కడ సెల్ఫ్లలో పేపర్లు అవి మార్చుకోవడం ఇవన్నీ అయిపోయినాయి. చూడండి అన్నీ కడిగి పెట్టేసుకున్నాను. ఎంత నీట్గా ఉన్నాయి కదా. స్టవ్ కూడా నీట్గా కడిగి పెట్టుకున్నాను అనమాట. ఇవి చూపిస్తుంటాయి కదా వైప్స్, అసలు చాలా బాగా పనిచేస్తాయి. అసలు నీట్గా అవుతాయి. తడి మొత్తం పీల్చేస్తాయి అన్నమాట. బాగుంటాయి. స్టవ్ క్లీనింగ్ చేసుకునేకే సూపర్ ఉంటుంది అనమాట. అదే స్టవ్ కడిగిన తర్వాత మంచిగా డ్రై అవుతుంది. దాంతో తుడిస్తే బాగుంటాయి. ఆన్లైన్లో తెప్పించుకుంటుంటాను నేను. అది ఇక్కడ స్టవ్ కడిగితే నీట్గా అసలు మనకు వంట కూడా మంచిగా చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది కదా స్టవ్ నీట్గా ఉంటే. ఇంకా సరుకులు అయిపోతే ఇంకా డబ్బాలన్నీ ఖాళీ అయిపోతాయి కదా. మళ్ళీ అన్నీ కడిగి పెట్టుకున్నామంటే మళ్ళీ తెచ్చుకున్న వెంటనే పోసుకోవచ్చు కదా అన్నట్లు. అన్నీ ఏమన్నా మిగిలిపోయినవి ఏమన్నా ఉన్నా కొంచెం పక్కకు తీసిపెట్టి అన్నీ తోముకుంటాను. ఇంకా తర్వాత పైకి వచ్చినాను. చెట్లలో ఏమన్నా మొక్కలు, పిచ్చి మొక్కలు ఉంటాయి కదా. ఈ పచ్చ మొక్కల కంటే పిచ్చి మొక్కలు ఎక్కువ పెరుగుతుంటాయి. మొక్కలు ఎంత పచ్చగా అవుతాయో పిచ్చి మొక్కలు అంత ఎక్కువ అవుతుంటాయి అన్నమాట. అని కొంచెం అట్లా ఒక రౌండ్ వేసుకుందామని వచ్చిన పైకి. గడ్డి తీద్దాం అనేసి. ఎందుకంటే గడ్డి ఉంటే ఆ మట్టిలో ఉన్న బలమంతా గడ్డి తీసేసుకొని మొక్కను ఎదగనివ్వదంట. అందుకోసం ఎప్పటికప్పటికి గడ్డి తీస్తూ ఉంటా. నాకు కుదిరినప్పుడల్లా పైకి వచ్చి ఇట్లా చెక్ చేసుకుంటుంటా అనమాట. ఎండిన ఆకులు తీసేయడం. ఇంకా ఇట్లా జామ చెట్టుకేమో పిందెలు పెట్టినాయి కదా చూడండి. మనం ఇంకా జామ పళ్ళు ఎంతవరకు వస్తాయో చూడాలి. పిందెలు పెట్టినాయి. ఒక 3-4 పిందెలు ఏమో పెట్టినాయి జామ చెట్టుకు. చూడాలి నా చెట్టు జామ పళ్ళు నేను తింటానా లేదా చూద్దాం. ఇంకా చెట్లు అయితే అన్నీ బాగా పచ్చగా ఉన్నాయిలేండి. వర్షాలు పడుతున్నాయి కదా. గులాబీ చెట్టు బాగా వస్తున్నాయి అన్నీ. చూడండి దీంట్లో అయితే ఎంత ఉందో. చిన్న చిన్న మొక్కలు ఉన్నాయన్నమాట. ఇంక ఇవన్నీ ఫస్ట్ తీసేసుకున్నామంటే ఇంకా నీట్గా ఉంటుంది. అదే ఇక్కడ చేస్తున్నాను. గడ్డి అంతా తీసేస్తే మళ్ళీ బాగా ఫ్రెష్గా కొంచెం ఈ గులాబీ చెట్టుకు కూడా పెద్ద కొమ్మలు పెరుగుతూ ఉంటాయన్నమాట. వాటిని కూడా ఇప్పటికప్పటికి తీసేస్తే ఇంకా బాగుంటుంది. తులసి మొక్కనేమో వచ్చింది, మళ్ళీ నాడదామని దాంట్లో పెట్టేస్తున్నా. తీస్తుంటే తులసి మొక్క వచ్చింది. అట్లా పెట్టేసిన బాగా అతుక్కుందిలేండి. తొట్టిలో అయితే బాగుందన్నమాట. ఇంకా అన్ని మొక్కలలో ఒకసారి చెక్ చేస్తున్నా ఏమన్నా ఉందా, గడ్డి ఏమన్నా అదే పిచ్చి మొక్కలు ఏమన్నా ఉన్నాయా అని చూస్తున్నా. ఇంకా ఉంటే తీసేద్దాము. దీనికి చూడండి చెట్టు పొడుగుగా పెరిగిపోతుంది బాగా. శంఖం పూలకైతే అసలు కొదవ ఉండదులేండి. ప్రతి కుండీలో పడినాయి. అవి ఎంతకవే పడినాయి. నేను అసలు పెంచిందే లేదు. నాకు కార్తీక మాసం వస్తే చాలుగా ఫుల్గా వస్తాయి. పారిజాతం కూడా బాగా వస్తుంది. పారిజాతం చెట్టు కూడా ఇక్కడ అది ఏమంటారు మరవం. మంచి స్మెల్ కదా మరవం అయితే. బాగా వస్తుంది. దీంట్లో కూడా బాగా పెరిగిపోయింది గడ్డి. ఇది కూడా తీస్తున్నా. చూడండి ఎంత అసలు ఆ కొమ్మలు కొంచెం గడ్డి వీకేటప్పుడు ఏమన్నా ఇరుగుతాయి కదా మరవం కొమ్మలు. ఆ కొమ్మలు ఎంత స్మెల్ అంటే అంత స్మెల్. అసలు మరవం చాలా స్మెల్ ఉంటుందిలేండి. మంచి స్మెల్ కూడా. అసలు ఎంత అమ్మవారికి ఇష్టం అంట మరవం. అందుకే నేను ఫ్రైడే అట్లా తెంచి పెడతా అన్నమాట. ఫ్రైడే టైం అట్లా టైంలో స్వామి వారికి కూడా ఇష్టం. వెంకటేశ్వర స్వామికి కూడా ఇష్టం అంట. ఆయనకు కూడా తెంచి పెడుతుంటా ఫ్రైడే అట్లా. చాలా స్మెల్ ఉంటుంది. మరవ మొక్క ఇంట్లో ఉంటే కూడా మంచిదంట. అందుకని వేసుకున్నాను నేను కూడా. మరవం కానీ మాస్పత్రి అంటారు, అది కూడా స్మెల్ బాగుంటుంది. పొల్లులు వేసి కడుతుంటారు చూడండి,
అది కూడా స్మెల్ సూపర్ ఉంటుంది. అది కూడా ఉంది, అది వేరే కుండీలో కింద ఉంది, ఇంకా పెరగలేదు అది. ఇదండి ఇవాల్టి నా వీడియో. ఎలా ఉంది ఏంటి, క్లీనింగ్ వీడియో అనొచ్చేమో. మొక్కలు ఎలా ఉన్నాయి, ఇంట్లో పని నాకేనా, మీకు కూడా ఇట్లే ఉంటుందా పని? సండే వచ్చిందంటే ఎక్కడ లేని పనులు వస్తాయి. ఎక్కడికన్నా వెళ్ళాలంటేనే అన్నీ ఇంకా పక్కన పడేసి వెళ్తా, కానీ ఇంట్లో ఉన్నానంటే చేస్తూనే ఉంటానమాట. ఏదో ఒకటి అది తీయ, ఇది తీయ, పేపర్లు సెల్ఫ్లలో పేపర్లు తీయ, కొంచెం ఆ సెల్ఫ్ క్లీన్ చేయ, ఈ సెల్ఫ్ క్లీన్ చేయ, ఇంక ఇట్లే ఉంటుంది అనమాట. షాప్కి వెళ్తే ఏముండదు, కానీ వెళ్ళకపోతే మాత్రం ఒక దాని తర్వాత ఒకటి పనులు వస్తూనే ఉంటాయి. నాకు అక్షయపాత్ర అయిపోతుంది ఇంట్లో పనులు. ఖాళీగా ఉండలేము కదా మనము. షాప్కి వెళ్తే అది వేరు, ఇంట్లో ఉన్నామంటే ఏదో ఒకటి చేద్దాం 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 ఇట్లానే అనిపిస్తుంటుంది అనమాట. ఇది ఇక్కడ ఇంకా మొక్కలు అయితే బాగా పచ్చగా వస్తున్నాయి. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి, సరేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.